హాయ్ అండి. ఈరోజైతే మేము షాపింగ్‌కి అయితే వచ్చేసామన్నమాట. ఆకృతికి ఏఎంబీ మాల్‌లో ఉంది కదా! సో, ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం ఆకృతిలోకి. ఇదేమో థర్డ్ ఫ్లోర్‌లో ఉంది ఏఎంబీ మాల్‌లో. ఇంకా చట్నీస్ రెస్టారెంట్ ఉంటది కదా! దాని పక్కనే అన్నమాట. మీకు ఎస్కలేటర్ మీద రాగానే కనిపిస్తది. మేమైతే కుర్తీ సెట్స్ చూద్దామని అయితే వచ్చాము. ఏవన్నా ఇంకా చుడిదార్స్ డైలీ వేర్‌కి, ఆఫీస్‌కి ఏవి బాగుంటాయని చూద్దామని వచ్చాము. ఏవైనా సెట్ అయితే కొందామని. ఇక్కడ కొన్ని సెట్స్ అయితే ఉన్నాయి రీజనబుల్ ప్రైస్‌లోనే. కానీ క్వాలిటీ చెక్ చేస్తున్నాము. బాగుంటే తీసుకుందామని. ఇవైతే కొంచెం నచ్చాయి. పర్పుల్ కలర్, బ్లాక్ కలర్ డ్రెస్సెస్. దీని ప్యాటర్న్ బాగుందని చూస్తున్నాం అన్నమాట. పర్పుల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి, లావెండర్. సో అదైతే తీసుకుందాం అనుకున్నాం కానీ ఏమో క్వాలిటీ అంత నచ్చలేదు. అక్కడ మనం అడిగినవి చూపించట్లేదు వాళ్ళు. వాళ్ళకి నచ్చినవి చూపిస్తున్నారు. మేము డైలీ వేర్ చూపించమంటే ఏవేవో పార్టీ వేర్ ఇలాంటివి చూపిస్తున్నారు. కలెక్షన్ కూడా అసలు ఏం ఎక్కువ లేవండి. మేబీ చిన్న షాప్ కాబట్టి అలా ఏమో. సైజెస్ కూడా ఎక్కువ లేవు. ఇంకా ఒక సైజులో ఉన్న డ్రెస్సెస్ ఇంకో సైజులో లేవన్నమాట. ఇంకా ఎక్సెల్లో, డబుల్ ఎక్సెల్లో మాత్రమే కొంచెం మంచిగా ఉన్నాయి. మిగతా అన్ని సైజెస్లో డ్రెస్సెస్ ఎక్కువ లేవు అసలు. ఉన్నవి కొంచెం క్వాలిటీ తక్కువ అసలు. ఈ మధ్య ట్రెండింగ్ లాగా ఏ డ్రెస్సెస్ లేవు. కాటన్ డ్రెస్సెస్ అయితేనే బాగుంటాయి సమ్మర్లో, అందుకని చెప్పి కాటన్ అడుగుతుంటే వాళ్ళేమో సాటిన్ డ్రెస్సెస్ ఇలాంటివి చూపిస్తున్నారు. చూడండి, కలెక్షన్ చాలా తక్కువ ఉంది. ఇలాంటి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కానీ చూడండి, ఒక్కటి కూడా 3-4 సైజెస్ లేవు. ఒక్కొక్కటి ఒక పీస్ మిగిలిపోయింది. ఇక్కడ ఓన్లీ లేడీస్ అనుకుంటా ఉంది. ఇవి మిగతా సైజెస్లో ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాము. వీళ్ళ దాంట్లో అయితే నార్మల్ వేరే బ్రాండ్స్లో ఉన్న సైజు ఉండదంట. దాంట్లో ఒక సైజు ఉంటే దీంట్లో ఒక 2-3 సైజెస్ ఎక్కువ ఉంటుందంట. లైక్ షార్ట్ ఉంటే వీళ్ళ దగ్గర ఎక్సెల్ అంటే 3XL ఇలా ఉంటుందంట. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుందేమో. మరి మాకైతే పెద్దగా నచ్చలేదు. డిజైన్స్ బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీ నచ్చలేదు. ఇంకా క్వాలిటీకి ప్రైస్ ఎక్కువనే అనిపించింది. ఇదైతే మొత్తం సెట్ వచ్చింది. చున్నీ, ప్యాంట్, టాప్ అలాగా. ఆఫీస్కి కానీ, కాలేజ్కి కానీ, ఇంకా డైలీ వేర్కి, రెస్టారెంట్స్కి, మూవీస్కి వెళ్ళినప్పుడు బాగుంటాయి అని చూస్తున్నాం కానీ పెద్దగా నచ్చలేదు. పోనీ నైట్ వేర్ అన్నా ఏమైనా ఉంటాయేమో అని చూస్తే అవి కూడా ఏం బాగాలేవు. ఆ క్లాతే వేరే టైప్ ఉన్నాయి, అసలు కాటన్ లాగా లేవు. నైలాన్ కాటన్ లాగా ఉన్నాయన్నమాట.
అసలు సైజెస్ లేవు, క్లాత్ బాగాలేదు, ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా లేదు. మేము నైట్ వేర్ అడుగుతుంటే వాళ్ళేమో మళ్ళీ చూడిదార్ 3 పీసెస్ చూడండి అంటున్నారు. మాకు వద్దు అని చెప్పినా కానీ. నార్మల్గా బొటిక్స్ ఉంటాయి కదా కొన్ని కలెక్షన్, అలా ఉంది. నార్మల్గా ఆకృతి మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వచ్చాము. పోనీ ఇలా ఫ్రాక్స్ బాగుంటాయేమో అని చూస్తే దాంట్లో కూడా సైజెస్ లేవంట, ఒక పీసే ఉంటుంది అన్నారు. అసలు ఒక పీస్ ఉంటుందో, కొన్ని 2 పీసులు ఉన్నాయి. మరి సైజెస్ అన్నీ పర్చేస్ అయిపోయినట్టున్నాయి. వీళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువ లేదు, కానీ మా దగ్గర ఒక పీసే ఉంటుంది అని చెప్తున్నారు. చూసిన వాటిలో ఈ ఫ్రాక్ ఒకటే నచ్చింది ఫస్ట్, కానీ ఇంకా అది కూడా సైజ్ లేదు. ఇంకా అందుకే ఇంకా అలా మిగతా ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాము. చూడండి ఇలా ఉందన్నమాట. ఎక్కువ పార్టీ వేర్వి ఒక సైడ్ ఉంచారు, నైట్ వేర్ మిడ్డీస్ ఉన్నాయేమని చూస్తే అవి లేవు. సెహారా టైప్ ప్యాంట్ అనమాట. మేమేమో మిడ్డీ అనుకొని వెళ్ళి చూస్తే అది సెహారా. ఇంకా నచ్చలేదని చెప్పి బయటికైతే వచ్చేసాము. సో ఇంక అక్కడే ఫుడ్ కోర్ట్లో ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళాము, క్రీమ్ స్టోన్కి. నేనేమో నట్టి ఓవర్లోడ్ తీసుకున్నా, మా మమ్మీ ఏమో కుల్ఫీ నట్స్ తీసుకున్నారు. మేకింగ్ అయితే చాలా బాగుంది, అందుకనే క్యాప్చర్ చేద్దామని తీసాను వీడియో. నట్స్ చూడండి ఎంత బాగా వేస్తున్నారు, చాలా. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, క్రీమ్ స్టోన్లో నట్టి ఓవర్లోడ్ చాలా బాగుంటుంది. కుల్ఫీ నట్స్ కూడా బాగుంటుంది. డెత్ బై చాక్లెట్ తినేదాన్ని ఎప్పుడు వెళ్ళినప్పుడు, కానీ ఈసారి నట్టి ఓవర్లోడ్ తీసుకున్నా. ఇది కూడా బాగానే అనిపించింది. ఇది మేకింగ్ చాలా బాగుంది కదా. ఈ ఎండాకాలం అసలు ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం ఏం వర్క్ చేయకపోయినా. అందుకే ఇంకా షాపింగ్ చేసి కొద్దిసేపు షాపింగ్ చేసి అలసిపోయాం అనమాట. ఇంకా అందుకే ఐస్ క్రీమ్ తిన్నాం అనుకున్నాం. ఇలా మాల్కి వెళ్తే A to Z అన్నీ ఉంటాయి కదండి. మనం షాపింగ్ చేయగానే తినడానికి ఉంటుంది, మూవీకి వెళ్ళాలనుకుంటే థియేటర్స్ ఉంటాయి. ఇంకా మూవీ అయితే మొన్నే చూసామని ఇంకా వెళ్ళాలనుకోలేదు. మళ్ళీ కొత్త మూవీ హిట్ 3 రిలీజ్ అవుతుంది కదా May 1. ఇంకా దానికి వెళ్తాము. వెళ్ళిన వెంటనే రివ్యూ కూడా పోస్ట్ చేస్తాము, చూడండి తప్పకుండా ఛానల్లో. ఎప్పటి నుంచో వెయిటింగ్ హిట్ 3 మూవీ కోసం. చూడండి నా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీదేమో లేట్, సపరేట్ చేస్తున్నారు. మళ్ళీ కుల్ఫీ నట్స్, అది కేసర్ కుల్ఫీ అనుకుంటా, చాలా ఎల్లో కలర్లో ఉంది. అది కూడా బాగానే ఉందంట, నాట్ బ్యాడ్. కానీ అదేంటో ఆ కప్ పైన మళ్ళీ ఇంకోటి పెట్టి దాంట్లో కొంచెం ఐస్ క్రీమ్ వేసిచ్చి అదేదో ఎక్కువ వేసిచ్చినట్టు బిల్డప్ అనమాట వీళ్ళది. ఓకే అండి, సీ యూ, బాయ్.